పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు, నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ స్వాగతం. ఈ రోజున అన్నగారిని గురించి మాట్లాడుకుందాం. మొన్న మాట్లాడినప్పుడు ఒక పదం వాడాను. 5-6 నాకు ఫోన్ చేశారు. అన్నగారు ఒక మాట అన్నారు, ఇది రంగుల ప్రపంచం, ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో అని భలే మాట వాడారండి అని. మా సినిమా వాళ్ళు, ఎందుకంటే కొంతమంది దెబ్బతింటూ ఉంటారు, కొంతమంది ఎక్కువతూ ఉంటారు. అది ఆ మాట మీద రాగానే నాకు మళ్ళీ దాని మీద క్లారిఫికేషన్ ఒక జ్ఞాపకం ఉంది అన్నగారితో. అది చెప్పాలని అనిపించిందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా దేశం షూటింగ్ అన్నాళ్ళు, చండశాసనం షూటింగ్ చాలా రోజులు అన్నగారితో కలిసే ఉండేవాడిని అనురాగదేవత. ఓ రోజున మెల్లిగా ఆయన పక్కన కూర్చుని, అన్నగారు మీరు భలే మాట అన్నారు, ఇది రంగుల ప్రపంచం, ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో తెలియదని. ఎందుకు చెప్పారండి అది అంటే, ఆపర్చునిటీసు పోవటం. అలా కాదు నాన్న, నెంబర్ 1 స్టార్ కూడా పని లేకుండా కూర్చునే రోజులు కొన్ని ఉంటాయి ఇండస్ట్రీలో. నందమూరి తారక రామారావు మేకప్ వేయకుండా చాలా కాలం ఇంట్లో కూర్చున్నాడని నువ్వు నమ్ముతావా అని. నేను చచ్చినా నమ్మనండి, కూర్చున్నాను బ్రదర్. మీరు మేకప్ వేయకుండా కూర్చున్నారా అన్నగారు? అవును, 71 72 బడిపంతులు ముందండి ఆ ఫేజ్ అది గుర్తు చేశారు అన్నగారు. అప్పుడు సినిమాలన్నీ అసలు లేకుండా అలా కూర్చునేవారంట. అలా కూర్చుంటున్నటువంటి ఆ సమయంలో తిరుకురారు చెప్పాడు, తమ్ముడు చాలా బాధపడుతూ ఉండేవాడు. నేను పర్వాలేదులే, ఎవరి డేట్ వాళ్ళకి వస్తుంది, మళ్ళీ కంగారు పడకని నేను చెప్తూ ఉండేవాడిని అని చెప్తూ, సడన్గా ఒక రోజున అప్పుడు తాతా మనవడిలో ఎస్వి రంగారావు వేషం అడగటానికి దాసనారాయణరావు వచ్చి కథ చెప్పాలని వచ్చి, ఏ వేషమో చెప్పకుండా ముందు కథ చెప్పారు ఈయన. అందులో 3 పాత్రలు మంచిగా ఉంటాయండి, రాజబాబు గారు, సత్యనారాయణ గారు, ఎస్వి రంగారావు. ఈ కథ అంతా చెప్పినాక ఇందులో మేము ఏ పాత్ర వేయాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగితే, ఎస్వి రంగారావు క్యారెక్టర్ మేము వేయం అని పంపించేశారు. మేము హీరోనే వేస్తాం, ఇందులో హీరో కమేడియన్ మేము వేయం అని పంపించేశారు. ఆ తర్వాత చిన్న గ్యాప్లో పీసీ రెడ్డి గారు వచ్చి బడిపంతులు చెప్పారంట. కథ విని ఓకే. ఎప్పుడు నేను కూర్చున్నప్పుడు, చండశాసనప్పుడు కూడా తిరుకురారు పక్కనే కూర్చుంటూ ఉండేవారండి. ఒకసారి మీకు చెప్పాను, నేను వాదిస్తాంటే తిరుకురారు అరుస్తాంటే హరికృష్ణ నన్ను బయటకు లాక్కెళ్ళాడు సంపంగి చెట్టు దగ్గరికి, ఎవరితో మాడుతున్నావు నువ్వు అని. అది అలా ఆయన విని ఓకే మేము చేస్తాం ఇది అని ఆయన అన్నారు. అదేంటన్నయ్య, మొన్న ఓల్డ్ క్యారెక్టర్ వేరన్నారు కదా, మళ్ళీ ఇందులో ఓల్డ్ క్యారెక్టర్ ఉంది, ఎందుకు ఒప్పుకున్నారు అని తిరుకురారు అడిగాడు. అందులో ఎస్వి రంగారావు వారు తాత, ఇందులో బడిపంతులు హీరో. నేను హీరోనే వేస్తా అన్నాను కదా, అది హీరో ఈ సినిమాకి, అందుకు వేస్తున్నాను అని చెప్పారండి. నిజంగా మళ్ళీ బడిపంతుల తర్వాత అసలు మామూలుగా లేదు, ఆయన జీవితం ఎక్కడికి వెళ్ళిందో మీరు చూసి ఉంటారు కదా. ఇక అసలు ఎదురులేని మనిషి కానీ, నిప్పులాంటి మనిషి, అడవి రాముడు, వేటగాడు, మళ్ళీ అస్సలు అన్నగారు అంతకు ముందున్న ఎత్తుకి 10 ఎత్తు ఎదిగేసి కూర్చున్నారండి అక్కడ. అది అప్పుడు చెప్పి మళ్ళీ తిరుకురాని పిలిచి అన్నాడు, అర్థమైంది కదా, సింహం 1 అడుగు వెనక్కి వేస్తే 30 అడుగులు ముందుకు వేస్తుంది అని అడవి రావడం వేటగాడు ఆ టైంలో చెప్పాడు. చూసావా, అందుకే భయపడకూడదు ఎప్పుడు. మన డేట్ లేనప్పుడు అది రాదు, మన డేట్ ఉన్నప్పుడు అది వస్తూనే ఉంటుంది అని చెప్పారు. ఇది ఆ రంగుల ప్రపంచంలో ఎన్టీ రామారావు అంతటాడు కూడా కొన్నాళ్ళు ఖాళీగా కూర్చున్న అనే విషయాన్ని నాకు చెప్పారు. అది అందుకని నేను ఎందుకు ఇది జ్ఞాపకం చెప్తున్నానంటే, చాలామంది పనిచేస్తా టక్కుమని గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మా సినిమా వాళ్ళు మీ నిజ జీవితాల్లో కూడా, మీకు సినిమాలే కాకుండా నిజ జీవితాల్లో కూడా చిన్న గ్యాప్లు వస్తూ ఉంటాయండి. అప్పుడు ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ డేట్ మీకు వస్తుంది.
ఇది అన్నగారు నాకు చెప్పినటువంటి ఈ ఆలోచనని మీకు అందించి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా నీ దగ్గర సామర్థ్యం ఉంటే సామర్థ్యం అనే దానికి వెతుక్కుంటా ఒకడు వస్తూనే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. నమస్కారం.